ఎరువుల దుకాణాలకు యూరియా వస్తుందని తెలియడంతో సిద్దిపేట జిల్లా దుబ్బాక పిఎస్సిఎస్ వద్ద టోకెన్ల కొరకు గత రాత్రి నుంచే రైతులు తమ చెప్పులను లైన్లో ఉంచి అక్కడే రాత్రంతా నిద్రించారు. ఈ సందర్భంగా మహిళా రైతులు మాట్లాడుతూ తమకు సకాలంలో ఎరువులు పంపిణీ చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి రాలేదన్నారు. తమ పిల్లలను ఇంటి వద్ద వదిలేసి రాత్రి నుండి ఒక్క బస్తా యూరియా గురించి కండ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నామన్నారు. ఉదయం వ్యవసాయ అధికారులు పిఎస్సిఎస్ కార్యాలయానికి రావడంతో టోకెన్లు పొందడం కొరకు ఒక్కసారిగా తోపులాట ప్రారంభం కాగా దుబ్బాక ఎస్ఐ కీర్తిరాజు తన సిబ్బందితో అక్కడికి చేరుకుని మహిళలను పురుషులను 2 క్యూ లైన్లుగా విభజించి రైతులు టోకెన్లు సజావుగా తీసుకునే విధంగా చర్యలు తీసుకున్నారు. రాత్రి 9కి ఇక్కడ దోమలల్లా మొత్తం కొంచెం గీయాలు అయినా కానీ లైన్ అత్తలేదు, తూప ఆకలి ఏది లేదు, మాకు ఇదివరకు నీళ్ళు లేవు. 15 రోజుల కల్లా తిరుగుతున్నాం, ఒక్క సంచి కూడా దొరకలేదు. మంచి సంచి నాటు వేసుకోకుండా ఒక సిద్ధం అయిపో కదా, 2 నెలలు ఒక మంచి సంచి లేదు. కిన్ని రోజుల కల్లా మందు సంచి లేకపోయి వ్యవసాయం చేసుకోకుండా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మంచిగా ఇచ్చిండు మాకు సంచులు. ఇట్లా తిరగలేము మేము, రోడ్ల మీద తిరగలేము. ఇప్పుడే తిరుగుతున్నాం రోడ్ల మీద. విడిచిపెట్టేస్తున్నాం ఇంటికాడ. తెల్లందాకా పొద్దుందాకా మొత్తం ఇక్కడనే ఒక్కటే సంచి ఇస్తుంది. పిల్లలు విడిచిపెట్టి ఇక్కడనే ఉండుడవుతుంది. ఆ సంచి కూడా ఏడదనుకుంటాం, 1 ఎకరానికి కూడా రాదు. ఆ సంచి వచ్చి ఏం లాభము? అయ్యకుండా ఇంక గెలిపించి వేస్ట్ అయింది. ఎందుకో గెలిపించి వేసినా ఏం లాభం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు అరిస్టా ఉన్నప్పుడు కింద కోసం లేదు మాకు. మస్తు ఇబ్బంది ఉంది మనుషులకు. నాటేసుకోకుండా ఏం కాకపోతుంది, నాటేసి మర్చనేది మాకు. నీళ్ళు లేకుండా మాకు ఏం కాకపోతుంది.